బర్నబా అనే మాటకు అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. అందరినీ ప్రోత్సహించేవాడు, హెచ్చరించేవాడు, అందరినీ సరిచేసేవాడు, సరిదిద్దేవాడు, అందరి విషయంలో కలుగు చేసుకొని అన్ని విషయాల్లో నేనున్నాను అని అందరికీ ఎలా ఉన్నాడు? ఒక మాటలో చెప్పాలి, నోట్లో నాలుగులాగా ఉండేవాడు. ప్రతి విషయంలో, సంఘములో కానీ, పరిచయంలో కానీ, అపోస్తులు సహకరించేటువంటి విషయంలో కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన యొక్క మార్కును వేస్తూ ఉండేవాడు. తను అక్కడ ఉండేవాడు, తను ఆ పని చేసేవాడు, తను సహకరించేవాడు. ఎక్కడున్నా కానీ అందరి నోళ్ళలో బర్నబా అని పిలిచేవాడు. ఎందుకు అంటే తన యొక్క జీవితము దేవుని కొరకు త్యాగం చేశాడు. ఆయన ఎవరు? సాదాసీదా మనిషి కాదు. ఆయన ఒక ఆర్డినరీ మనిషి, ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన మిక్కిలి భూమి గలవాడు. అతడు భూమి గలవాడై ఉండి, అంటే ఇంత పొలం ఉందో, ఎంత ఆసామై ఉన్నాడో మనకు తెలియదు, కానీ అతడు భూమి గలవాడై ఉన్నాడు. ఈరోజు అతను చేసిన గొప్పతనం ఏంటంటే ఆ భూమి అంతటిని అమ్మి ఏం చేశాడు? దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు.